ఉప్లూరు గ్రామంలో నిమ్మల సత్యనారాయణ గారు కుమారులైన మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, వాళ్ళ అబ్బాయి నిమ్మల వెంకట సత్యనారాయణ అని మాస్టరు. మేము చిన్నప్పటి నుంచి అన్నదమ్ములు పిల్లలైన అన్నదమ్ములనే ఉండి ఈ చిన్న వయసులోంచి కూడా ఆటలాడుకుంటా ఈ తోటల్లో కూడా స్కూల్కి మామూలుగా మా తమ్ముడు మంచి బాగానే వెళ్ళిపోయేవారు. స్కూల్కి మేమే ఇంకా మానేసేవాళ్ళం. స్కూల్ ఆదివారం సెలవు వచ్చిందంటే తోటలోకి వెళ్ళిపోయి అన్నయ్య కాయలు కోసుకొద్దాం అని తీసుకెళ్ళేవాడు. మాదే తాతయ్య గారు అని అలా కొనిచ్చేవారు కాదు. కాపలా పెట్టినా సరే మనిషిని కాపలా పెట్టినా మేము కోసుకుని ఇద్దరు వచ్చేవాళ్ళం కాదు. అన్నయ్య తీసుకెళ్ళాడు అని చెప్పేవాడు మా తాతయ్య గారితో. అలాగా సరదాగా తిరిగేవాళ్ళం. ఆదివారం వచ్చిందంటే ఇంకా గేమ్స్ ఆడుకుంటా చెరువుల్లో స్నానాలు చేస్తా అలాగా తిరిగేవాళ్ళం. పౌరాణిక నాటకం అయితే మేము ఇంటికాడే ఉంటాం, కానీ తను నాటకం అవి దాకా వచ్చేవాడికి. తను స్కూల్ని చదువుకుంటా కూడా ఇంటర్మీడియట్ చదవని, డిగ్రీ చదవని, ఏం చదవని, పొలం అంటే పొలం పనులు చూసుకుంటా చదువుకుంటా అలాగే ఇంట్రెస్ట్గా. మళ్ళా చుట్టాలంటే చాలా ఆప్యాయతగా అందరితోటి మాట్లాడుతూ ఇదిగా ఉంటాయి. అసలు గర్వం అన్నది ఏముండదు. మా తమ్ముడు తను ఇంటర్మీడియట్ పూర్తి చేసి, డిగ్రీ పూర్తి చేసి తర్వాత మేరట్ వెళ్ళి మాస్టరు అది చదువు కష్టపడి తను అలా మేరట్ అంటే చాలా దూరం అక్కడ ఉండి చదువుకుని వచ్చి తర్వాత హైదరాబాద్లో కూడా ప్రైవేట్ స్కూల్లో కాన్వెంట్లో కూడా చెప్పి తర్వాత జాబ్ కోసం కష్టపడి జాబ్ సంపాదించాడు. మేము ఇప్పుడు చెరుకోడ వెళ్ళినా ఉండి వెళ్ళినా మీ తమ్ముడు మాస్టరు అని అందరూ అడుగుతారు. తమ్ముడే అని మేము చాలా గర్వంగా చెప్తాం. పిల్లల తల్లిదండ్రులు కూడా మీ తమ్ముడు చాలా బాగా చెప్తారు, మంచిగా అంటే మాకు చాలా గర్వంగా. తమ్ముడి దగ్గరికి నేను ఎప్పుడు అవసరం ఉండి వెళ్ళినా ఏ సహకారం అడిగినా మన వెంటనే లేదనుకోకుండా మనకి సహకారం చేసేవాడు. వచ్చి అన్నయ్య ఇది అని మళ్ళా ఆ పని అవి వరకు వదిలివాడు కాదు. ఏదన్నా వాళ్ళ ఇంటి దగ్గర పొలాన్ని కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటే అన్నయ్య అని కేకేసి చెప్తాడు. వచ్చి అన్నయ్య కాయగూరల బండి అని తెచ్చిస్తాడు. అంత ఇదిగా ఉంటాడు. అలాగే దారిలో ఎక్కడ కనపడినా అన్నయ్య ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో బాధలు చూసాం, కష్టాలు చూసాం, ఆనందం చూసాం. ఇప్పటికి రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాడంటే మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉంది.